హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పుతోటి గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మొదటిసారి చేస్తున్న వారైనా సరే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఈ గారెల్లోకి కాంబినేషన్‌గా కారం చట్నీని కూడా చూపించబోతున్నానండి. ఈ చట్నీనైతే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ పెసరగారెలను ఇందులోకి కాంబినేషన్‌గా చేసిన కారం చట్నీని కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెసరగారెలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకోవాలి. ఈ పెసరపప్పు 400 గ్రాముల వరకు ఉంటుందండి. ఇప్పుడు ఈ పెసరపప్పును వాటర్ తోటి 2, 3 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి ములిగేంత వరకు నీళ్లు పోసుకొని 2 లేదా 3 గంటల పాటు నానపెట్టుకోవాలి. పిండిని రుబ్బుకోవడానికి గ్రైండర్‌ని ఉపయోగిస్తున్నట్లయితే 2 గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. అదే మిక్సీని ఉపయోగిస్తున్నట్లయితే 3 గంటల పాటు నానపెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ టైం నానపెట్టుకున్నా కూడా గారెలు గట్టిగా వచ్చేస్తాయండి. 3 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోతుంది. ఇప్పుడు పప్పులో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకొని ఒక స్ట్రెయినర్‌లో వేసుకొని ఉంచుకోవాలి. ఇలా స్ట్రెయినర్‌లో 10 నిమిషాల పాటు వదిలేసినట్లయితే ఎక్స్‌ట్రా వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోతుందండి. ఈ లోపల చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానపెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసుకోవాలి. నేను 6-7 వరకు ఎండుమిరపకాయలు వేశానండి. ఒకవేళ ఎండుమిర్చి నానపెట్టే టైం లేకపోతే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలను ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను, ఒక చిన్న టమాటాను, 3, 4 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు వేయకుండా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేసినట్లయితే చట్నీ బాగా పల్చగా అయిపోతుందండి. ఉల్లిపాయ, టమాటాలోని తడితోనే ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఈ చట్నీని ఇలాగా పచ్చివాటితోనే ప్రిపేర్ చేస్తారండి. ఇందులోకి పోపు కూడా వేయాల్సిన అవసరం లేదు. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కారం ఇష్టపడే వారికి ఇంకా బాగా నచ్చుతుంది. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లోకనే కాదు, అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌ల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకొని, ఒక మిక్సీ జార్‌ని తీసుకొని, అందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేనిక్కడ 5-6 వరకు పచ్చిమిర్చి వేశానండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న పెసరపప్పులో నుండి వాటర్ మొత్తం కూడా సెపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పెసరపప్పులో నుండి గుప్పెడు పెసరపప్పును పక్కన పెట్టుకోండి. ఇలా కొద్దిగా పప్పును పక్కకి తీసుకొని గారెల పిండిలో కలుపుకొని వేసుకున్నట్లయితే గారెలు తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులుగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది. మిగిలిన పెసరపప్పులో నుండి సగం పెసరపప్పును మిక్సీ జార్‌లోకి వేసుకొని నీళ్లు వేయకుండా మధ్య మధ్యలో స్పూన్‌తో కదుపుతూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా బరకగా ఉండాలి. అలాగే ముద్ద చేస్తే ఇలా ముద్దవ్వాలి. నీళ్లు వేసినట్లయితే పల్చగా వచ్చేస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకొని అదే బౌల్‌లోకి తీసుకోండి. ఇలా పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పును వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా పిండిని తీసుకొని మనం ముద్ద చేసి చూసినట్లయితే దానంతట అది పిండి స్ప్రెడ్ అవ్వకూడదండి. ఇలా ముద్దగానే ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మనకి గారెలు చాలా చక్కగా వస్తాయి. అలాగే గారెలు వేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. పిండిని రుబ్బుకున్న తర్వాత ఎక్కువ సేపు ఉంచకూడదండి. వెంటనే గారెలు వేసేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తోటి వాటర్‌ని తీసుకొని చేతిని తడుపుకుంటూ కొద్ది కొద్దిగా ముద్దను తీసుకొని అరిటాకు పైన గానీ, లేదా ఆయిల్ ప్యాకెట్ పైన, పాల కవర్ పైన ఇలా దేని మీదైనా సరే ఇలా గారెల్లాగా ఒత్తుకొని తీసుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ గారెలను నూనె వేడిగా ఉన్నప్పుడు ఆయిల్‌లో వేసుకోండి. ఇలాగే ఒక్కొక్క గారెను ఒత్తుకుంటూ ఆయిల్‌లో వేసుకోవాలి. మినప్పిండితో మనం గారెలు ఎలా అయితే చాలా ఈజీగా వేసుకుంటామో అలా పెసరపప్పుతోటి కుదరదండి. పెసరపప్పుతో ఇలా గారెలను చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు గానీ, ఆయిల్‌లో వేసేటప్పుడు ఒక్కొక్కసారి షేప్ ఔట్ అవుతూ ఉంటాయి. అలాగే ఆయిల్‌లో డ్రాప్ చేసేటప్పుడు చేతిలోనే పిండి విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఎవ్వరైనా అంటే మొదటిసారి వంట చేస్తున్న వారైనా సరే చాలా ఈజీగా ఈ వడలను ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి.
మరొక విషయం అండి, పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత పొరపాటున మీకు పిండి పల్చగా అయిపోయినట్లయితే కొద్దిగా శనగపిండిని గానీ లేదా బియ్యం పిండిని గానీ వేసుకుని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గారెల్ని ఈజీగా వేసుకోవడం కోసం ఇటువంటి అట్లకాడను తీసుకుని కొద్దిగా తడి చేసుకుని పిండి ముద్దను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లకాడ పైన స్ప్రెడ్ చేసుకుని గారెల్లాగా హోల్ చేసుకున్న తర్వాత ఈ అట్లకాడను ఇలాగే తీసుకువెళ్ళి ఆయిల్ కడాయిలోకి కొంచెం ఆయిల్ తగలకుండా పైకి పెట్టుకోండి. గారె దానంతట అదే ఆయిల్లోకి డ్రాప్ అవుతుంది. ఆయిల్కి అట్లకాడ తగిలినట్లయితే పిండి అట్లకాడికి అంటుకుపోయి ఆయిల్లోకి డ్రాప్ అవ్వదండి. అట్లకాడను ఆయిల్కి తగలకుండా పెట్టుకుంటే దానంతట అదే పిండి చాలా ఈజీగా డ్రాప్ అవుతుంది. ఇలాగే అన్నిటినీ చాలా ఈజీగా వేసుకోవచ్చు. అన్నీ కూడా షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా వస్తాయి. అయితే గారె వేసుకునే ప్రతిసారి అట్లకాడను కొద్దిగా తడి చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే చాలా ఈజీగా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పెసరగారెలు పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయి. ఇందులోకి చేసిన కారం చట్నీతో అయితే మరింత బావుంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరగారెలను అందులోకి కాంబినేషన్‌గా చేసిన కారం చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.